ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మనం బైబిల్ చదువుకుందాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? నిజమే కదా. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడినా మనకు జయమే, విజయమే. దావీదు జీవితంలో మనం చూస్తే ఆశానుభావుడైనటువంటి గొలియాతును కూడా చంపడానికి, గొలియాతు మీద విజయం సాధించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు దావీదు పక్షంలో ఉన్నాడు. దావీదు దేవుని ఆశ్రయించాడు. దావీదు దేవుని నా డాలు, నా కోట, ఇదిగో నా కేడేము అని దావీదు దేవుని ఆశ్రయంగా ఉన్నప్పుడు, దేవుడు దావీదు పక్షంగా నిలబడినప్పుడు దావీదుకు జయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా జయాన్ని ఇస్తాడు, నీకు కూడా విజయాన్ని ఇస్తాడు. ఎంత శోధన వచ్చినా, ఎంత వ్యాధి నీకు సోకినా, నీ పక్షంగా దేవుడు ఉంటే, నీవు దేవునికి చోటిస్తే, నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు బ్రతికితే, పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే ప్రభు నీ పక్షంగా ఉంటాడు. నీకు విరోధంగా నిన్ను వెంటాడే ప్రతి శోధనను కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడనే యేసయ్య. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటనే నీ జీవితంలో ప్రభువు నీ పక్షంగా రావాలంటే, ప్రభువు నీ పక్షంగా నిలబడాలంటే, ప్రభువు ఆశించినట్టుగా నువ్వు బ్రతకాలి, జీవించాలి. అందుకే ఈరోజు ఈ మాటలు విని నీవు కూడా గొప్పగా దేవుని మహిమ పొందాలని, విజయం సాధించాలని, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు నీ పక్షంగా నిలబడితే నీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి, నీకున్నటువంటి పరిస్థితులు మారిపోతాయి. నీకు విరోధంగా రూపించబడుతున్న ప్రతిదీ కూడా నీకు సాగిలపడతాయి. నీ పక్షంగా ఎవరు నిలబడరు. కారణం ప్రభు నీ పక్షంగా ఉన్నాడు గనుక. కాబట్టి ప్రభు నీ పక్షంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాడు. తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో, వారి పక్షంలో మీరుండి అపవాదిని జయించే శక్తిని నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.